అక్కడ తిరుపతిలో ఉన్నారు. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా మన తెలుగు ఓటర్లు, తెలుగు ప్రజలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉన్నారు. సో వాళ్ళు తమిళనాడులో మారుతున్న రాజకీయాలను ఏ కోణంలో చూస్తున్నారు, మీకు అక్కడ అర్థమవుతున్న పరిస్థితులు ఏంటి? ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఎందుకు విజయ్ పక్కన వచ్చి గెలిపిస్తానని స్ట్రాటజిస్ట్గా చేరాడు? అలాగే ఎన్డీఏ సేమ్ ఫార్ములా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో అది రెప్లికా తమిళనాడులో కూడా ఏమన్నా ప్రయత్నం చేస్తుందా, లేకపోతే అక్కడ ఎన్డీఏగా మరో కూటమి ఏర్పాటు అవుతుందా అని నేను తిరుపతిరావు గారిని కూడా అడుగుతా. బట్ మీరు కూడా అందులో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఋషి గారు. నమస్కారం. ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు స్పీక్ అబౌట్ పాలిటిక్స్. మిత్రులందరికీ కూడా నా నమస్కారం. తమిళనాడు ఆంధ్ర తేడా ఏమి ఉండదండి. పాలిటిక్స్ లో గానీ, నేచర్ లో గానీ, సాంప్రదాయాల్లో గానీ ఎక్కడ మనకేమి పెద్ద తేడాలు ఏమి ఉండవు. ద వే దే విల్ థింక్ ఇస్ సేమ్ టు సేమ్. పెద్ద తేడా ఏమి ఉండదు. అక్కడ కూటమి పార్టీలే ఉంటాయి, ఇక్కడ కూటమి పార్టీలు మాక్సిమం రూల్ చేస్తుంటాయి. కాకపోతే తమిళనాడులో ప్రతి వ్యక్తి పార్టీ పెట్టేస్తుంటారు. అదొక విచిత్రం. అక్కడ మీరు నమ్మరు, అన్రిజిస్టర్డ్ పార్టీస్ అంతా కలిపి 196, 197 ఒక స్టేట్ లో ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాకు, ఒక్కొక్క ప్రాంతంలో కూడా లోకల్ వాళ్ళు కూడా ద్రావిడ్ అనే పదార్థం ఇల్లుచుకొని పార్టీలు పెట్టేస్తుంటారు. సో ఇట్ ఈస్ ది యునిక్ అటువంటి విషయాల్లో. ఇక్కడ విజయ్ లో నేను డే 1 నుంచి ఆయన టీవీకే పార్టీని నేను చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నాను. విజయ్ ఆయన చెప్తున్నది ఏంటంటే దేవుడు లేడు అన్న సిద్ధాంతానికి నేను వ్యతిరేకం అన్నాడు ఆయన. అది మెయిన్. దేవుడు లేడు అన్నదానికి వ్యతిరేకం. అంటే దేవుడు నమ్ముతున్నాను అంటాడు. అది సిద్ధాంతికంగా బీజేపీకి దగ్గర అయిన మాట, డిఎంకేకి దూరమైన మాట. కానీ పెరియార్ని పెట్టుకుని పెరియార్ దేవుళ్ళ విషయంలో మాట్లాడిన మాటలు కానీ, తిట్లు కానీ ఇంకెవరు నాకు తెలిసి భారతదేశంలో ఆ స్థాయిలో ఓపెన్గా చేసి ఉంటారు. మరి పెరియార్ ఫోటో పెట్టుకుని ఎట్లా చెప్పగలుగుతాడు ఆ మాట ఆయన? అంటే పెరియార్ని వ్యతిరేకిస్తానని చెప్పాడు మీటింగ్ లో. పెరియార్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదైతే ఉందో, ఓకే, అంటే కేవలం దేవుడి విషయంలో. ఎందుకంటే నిన్న పెరియార్ ఫోటో ఉంది, ఆయనకి ఇచ్చిన మెమెంటో కూడా సాలువా కప్పిన తర్వాత పెరియార్ అదే ఇచ్చారు మన ప్రశాంత్ కిషోర్. అదే చెప్పాడు ఆయన. పెరియార్ సిద్ధాంతంలో దేవుడు లేడు అన్నదాన్ని వ్యతిరేకిస్తున్నాను అని మీటింగ్ లో తనే స్వయంగా చెప్పాడు. డే 1 అట్ ది టైమ్ ఆఫ్ ది పార్టీ అనౌన్స్మెంట్ మీటింగ్. ఓకే, చెబుతూ ఆ ఒక్కదానికి వ్యతిరేకం, మిగతా విషయాలు పెరియార్ నేను ఫాలో అవుతాను. కొన్ని విషయాలు చెప్పాను. కొంతమందిని ఫోటోలు పెట్టారు, ఒక లేడీ ఒక ఏమైనా పెట్టారు. అట్లా మనం ఎట్లాగా కొంతమంది మాట్లాడుకుంటాము తెలుగులో, ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది జైగంటి పీపుల్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళు తమిళనాడు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఫోటోలు పెట్టాడు. అయితే ఇక్కడ పార్టీ ఎంతవరకు సాధిస్తుంది అంటే దాని కెపాసిటీ యాజ్ ఆఫ్ నౌ వరకు అయితే ఇట్ ఈస్ 12 to 14%. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు 12 to 14% పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది అందరూ అనుకుంటున్నటువంటి మాట. బట్ వేరాస్ పీకే వచ్చాడు ఏదో కొండలు బ్రహ్మాండం అయిపోతాయి అంటే నేనైతే నమ్మను. ఎందుకంటే గత ఎలక్షన్స్ లో ఆయన పనిచేసింది డిఎంకేకి, ఇప్పుడు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నాడు. గతంలో కూడా ఈవెన్ స్టాలిన్ లాస్ట్ ఎలక్షన్స్ లో స్టాలిన్ ని యాజ్ ఎ సీఎం క్యాండిడేట్ గా ప్రమోట్ చేయడానికి ఒక్క స్టాలిన్ కోసమే సోషల్ మీడియాలో 600 కోట్లు ఖర్చు పెట్టారు సీఎం క్యాండిడేట్ గా ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. కానీ విద్యాసాగర్ గారు, ప్రశాంత్ కిషోర్ మొత్తం ఒకసారి ఆయన ప్రొఫైల్ మనం చూస్తే ఒక్క యూపీ తప్ప, అఖిలేష్ యాదవ్ విషయంలో తప్ప, తర్వాత మొన్న ఖచ్చితంగా ఎన్డీఏ పక్షంలో ఓన్లీ బీజేపీయే అధికారంలోకి వచ్చేస్తుంది ఓన్గా, దాదాపు 305 సీట్లు పై చిలుక అన్న విషయంలో తప్ప మిగతా అంతా ఆల్మోస్ట్ తన కెరీర్ గ్రాఫ్ అంతా సక్సెస్ఫుల్లే ఉంది. ఇంకా మాట్లాడితే ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళని తన క్లయింట్లుగా తీసుకుంటాడని కూడా ఒక ఇది ఉంది ప్రశాంత్ కిషోర్ మీద. తర్వాత హర్యానాలో చేశారు, కాంగ్రెస్ కు చేశారు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చాలా స్పష్టంగా కొండబద్దలు కొట్టినట్టు చెప్పాడు ఆయన ఏపీ ఎన్నికల ముందు. ఇప్పుడు అంటే అది ఒకరుగా జగన్మోహన్ రెడ్డి మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది గారు. కెన్ యూ జస్ట్
హోల్డ్ ఫర్ సమ్ ఇప్పుడు ఓకేనండి. అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ ఓకేనా? కట్ వస్తుంది, మాట్లాడండి. ఓకే. ఆ, ఇప్పుడు ఇప్పుడు ఆయనకున్న పర్ఫార్మెన్స్, విజయ్ పర్ఫార్మెన్స్ 14 to 16% అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడాలి ఇంకా ఏమవుతుంది. ఇంకొక 15 months టైం ఉంది ఎలక్షన్ కి. ఇక్కడ ఎన్డీఏ అనేది అటు బీజేపీ పార్టీలో సౌత్ ఇండియాలో బలపడడానికి కావాల్సినటువంటి కమిటీని కూడా ఫామ్ చేశారు వాళ్ళు. ఆ కమిటీ ఆల్రెడీ వర్క్ నడుస్తోంది. సో ఇక్కడ కొత్తగా పార్టీలు ఏవేవి ఆ ఎన్డీఏ కమిటీలో వచ్చి చేరతాయి, తమిళనాడులో కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి అన్నది కూడా మనం ఒకసారి అంటే చూడాలి. ఎన్డీఏ ఇంకా సీమాన్ అంటావా? కమిటీ ఫామ్ చేశారంటే యాజ్ ఇట్ ఈస్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కూటమి ఉందో అదే కూటమనా తమిళనాడులో కూడా? అంటే రకరకాలుగా మాటలు, రకరకాలుగా కూటములు ఉంటాయి, రకరకాలుగా మాట్లాడుకుంటుంటాం. అది ఏంటి అన్నదానికి షేప్ రావడానికి ఇంకో 6-7 months దాకా టైం పడుతుంది. Okay. బట్ మన అదృష్టం ఏంటంటే తమిళనాడులో ఉన్న జనాభాలో దాదాపు 33% తెలుగు వాళ్ళు ఉంటారు. 33%. ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్ నెంబర్. వెరీ హ్యూజ్ నెంబర్. మీరు ఆ చెన్నై సిటీ, తిరువళ్ళూరు డిస్టిక్, చెంగల్పట్టు, మదురై, దెన్ తిరుచి, తిరువన్వేలి, తేనె, తర్వాత వెల్లూర్, ఈ డిస్ట్రిక్ట్స్ లో తెలుగు వాళ్ళే డిసైడ్ ఫ్యాక్టర్స్. ఈవెన్ హొసూర్, సేలం, కృష్ణగిరి, ఈ బెల్ట్ మొత్తం అంతా కూడా కంప్లీట్ రూల్డ్ అవుట్ తెలుగు వాళ్లే ఉంటారు. ఇప్పుడు కూడా 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో తెలుగు మాట్లాడేవాళ్ళు. తెలుగు 46 మంది మినిస్టర్లు ఉన్నారు తెలుగు వాళ్ళు. ఓకే. సో తెలుగు నెంబర్ ఇస్ వెరీ హ్యూజ్ నెంబర్. 2.43 crores ఇప్పుడున్న మన తెలుగు మాట్లాడే జనాభా. 2,43,00,000 మంది. అంటే తెలంగాణ ఓటర్లు ఎంతమంది ఉన్నారో తమిళనాడులో అంతమంది జనాభా ఉన్నారు మన వాళ్ళు. సో ఇక్కడ తెలుగు అనేది ఒకటి యూనిక్. ఈవెన్ సీమాన్ ఇస్ తెలుగు గై. సీమాన్ ఇస్ తెలుగు గై. సీమాన్ తెలుగు రూట్స్ తెలుగు అతంది. తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు కూడా అందరూ తెలుగు వాళ్ళే. ఇక సార్ చెప్పారు విజయకాంత్ గురించి, డిఎండికే పార్టీ. విజయకాంత్ ప్రభావం ఈసారి బాగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చనిపోయారు. ఆయన లెగసీ ఖచ్చితంగా ఈసారి 2-3% ఓట్ షేర్ ఎక్కువ ఉంటది. అవునా? చనిపోయిన తర్వాత బలపడుతోందా పార్టీ? వినపడుతుంది. వాళ్ళు ఇప్పుడు స్టిల్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. నేను ఇప్పుడు జర్నీలో ఉన్నాను, తిరుపతి చెన్నైలో ఉన్నాను నేను. ఇప్పటికీ కూడా కోయంబాడి ఏరియాలో ఆయన పార్టీ కార్యాలయంలో ఇప్పటికి కూడా ఆయన సమాజ్ చూడడానికి క్యూలు ఉంటారు. మీరు ఏ రోజైనా వెళ్ళొచ్చు. కనీసం రోజుకు 2-3 వేల మంది ఆయన సమాజ్ చూడడానికి వస్తారు స్టిల్ ఈ పూటకు కూడా. సో ఇక్కడ ఒక సినిమా తారలో సక్సెస్ రేటు తమిళనాడులోనే ఎక్కువ.